హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేసే రెసిపీ రేగండి చేపల పులుసు. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వంటశాల. ప్లీజ్ సపోర్ట్ మీ. ముందుగా ఫిష్ కర్రీ ఈ ముక్కలన్నీ తీసేసుకొని శుభ్రం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ మసాలా దినుసులన్నీ ఉప్పు, కారం, కరివేపాకు, కస్తూరి మేతి, పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ముక్క టేస్ట్ మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది, చప్పదనం లేకుండా ఉంటుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, మా స్పైసీ తగ్గట్టు కారం, ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ని బట్టి సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం మెంతి పొడి, అలాగే ఆవు పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. తర్వాత చింతపండు నానబెట్టేసుకొని ఇలా చింతపండు పులుసు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసుకొని అప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఉడికినవారు బాగా మీడియంలో ఉంచుకోవాలి. తర్వాత సగం ఉడికిన తర్వాత కొంచెం ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం తర్వాత ఏం చేయాలంటే ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా, ఆయిల్ దాంతోపాటు నచ్చితే ఆవకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే వేసానండి, చాలా బాగుంది టేస్ట్ కూడా. సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. చివరిగా దించే ముందు పుదీనా, కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఇంకా చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది.